ఓకే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే పథకాల కంటే ఎక్కువ ఇస్తారని చంద్రబాబు నాయుడు చెప్తున్నారు. మరి అటువైపు ఏమైనా మొగ్గు చూపే అవకాశం ఉందా? గతంలో ఇలేదుగా బాబు. ఇప్పుడు ఒక మాట అనుకుందాం మనం. 2014 నుంచి 2019 దాకా అతనిగా ముఖ్యమంత్రి చంద్రబాబు గారే కదా. మరి అప్పుడు ఈ పథకాలు ఎందుకు ఇవ్వలేదు? మరి ఇప్పుడు ఈ హామీలు ఎందుకు ప్రజలకు చెప్పలేదుగా? చెప్పిన పథకాలు కానీ చెప్పిన హామీలు కానీ నెరవేర్చారు కదా. మరి ఇప్పుడు వచ్చి నేను ఇస్తానంటే మేము ఏ విధంగా నమ్మాలా? చంద్రబాబు నాయుడుతో చేపించే బాధ్యత నాదని చెప్తున్నారు పవన్ కళ్యాణ్ కూడా. బాబుకు మాట ఇస్తానంటే విను. మేనిఫెస్టో ఒక నాయకుడు ఒక మాట చెప్తే అది మేనిఫెస్టో అయింది. ముగ్గురు 3 మేనిఫెస్టోలు. ఎవరి మాట నమ్మాలా ప్రజలు? ఎవరి మాట నమ్మాలా? పవన్ కళ్యాణ్ మేనిఫెస్టో ఒకటి ఉంటుంది, బీజేపీ జాతీయ పార్టీ దాని మేనిఫెస్టో ఒకటి ఉంటుంది, తెలుగుదేశం పార్టీ కూడా జాతీయ మేనిఫెస్టో. మరి ఈ మేనిఫెస్టోలో ఎవరి మేనిఫెస్టో వీళ్ళు అమలు చేస్తారు? ముందు ప్రజలు చెప్పండి బాబు. సూపర్ 6 అంటున్నారు, పథకాలు ఎక్కువగా ఇస్తామని, జగన్ కంటే ఎక్కువ ఇస్తామని చెప్తున్నారు. నేను చెప్తుంది 2014 నుంచి 2019 చంద్రబాబు నాయుడు గారే కదా ముఖ్యమంత్రి. మరి అప్పుడు ఈ సూపర్ 6లు అనేది ఎందుకు అమలు చేయలేదు? అమలు చేసి ఉంటే ఆ బాబు గారు ఇంకా ప్రజలకు సేవ చేస్తారని అనుకునేవాళ్ళు. అమలు చేయలేదు కదా. మరి ఇప్పుడు అమలు చేస్తామంటే ఏ విధంగా నమ్ముతాం? ఓకే. 2019లో 151 వచ్చింది వైసీపీకి. ఈసారి ఏమనుకుంటున్నారు మీరు? ఈసారి కొంచెం తగ్గుతాయి అనుకుంటున్నాం బాబు. గవర్నమెంట్ అయితే ఫామ్ అవుతుందని మా ఉద్దేశం. ఒకళ్ళు ఓడిపోవాలా, ఒకళ్ళు గెలవడమే అయితే అనుకోవట్లా. మా మధ్యతరగతి వాళ్ళకి ఏంటంటే వైసీపీ గవర్నమెంట్ వస్తేనే మాకు ఏమైనా న్యాయం జరిగిద్దని ఉద్దేశం. 151 వచ్చినా కూడా అక్కడ గుంటూరు వెస్ట్లో ఓడిపోయింది వైసీపీ పార్టీ. మరి ఈసారి గెలవగలదా? వైసీపీ గెలవగలదా అంటే గతంలో మద్దాలగిరి గెలిచారు. మద్దాలగిరి వాస్తవం చెప్పుకోవాలంటే ఈ మెయిన్ రోడ్డు ఇది 50 ఏళ్ళ కళ. ఇది రోడ్డు 50 సంవత్సరాల నుంచి ఉన్న పెండింగ్. ఇది చుట్టుకుంటే ఏరియా. దీన్ని 80 అడుగులు చేస్తున్నారు. తర్వాత ఈ లోకల్లో ఉన్న సీసీ రోడ్లు మొత్తం వేశారు. గెలుపోవటములు అంటే కొన్ని కులపరంగా ఓట్లు ఉంటాయి. మరి గెలవచ్చు, గెలవకపోవచ్చు. అది మద్దాలగిరి రావడం వల్ల వైసీపీ పార్టీకి లాభమా నష్టమా? లాభం. నాయకులు మొత్తం సమిష్టిగా పనిచేస్తే వైసీపీ గెలవచ్చు. ఏమనుకుంటున్నారు? మాధవి గురించి ఏమనుకుంటున్నారు? రజనీ గురించి ఏమనుకుంటున్నారు? రజనీ గారు అంటే గతంలో ఇంతకుముందు మినిస్టర్ గారు చేశారు కాబట్టి కొద్దిగా అనుభవం ఉండొచ్చు. మాధవి గారు అంటే కొత్త కాబట్టి కొద్దిగా అనుభవం తక్కువ ఉండొచ్చు. క్యాటర్ పని వాళ్ళకి కానీ వీళ్ళకి కానీ క్యాటర్ పని చేస్తే ఇక గెలవచ్చు. ఎవరు బాగా నియోజకవర్గంలో తిరుగుతున్నారు, జనాలకు అందుబాటులో ఉంటున్నారు, మాధవినా రజనీ గారా? ఇప్పటికైతే రజనీ గారు అన్నయ్య 3 నెలల నుంచి తిరుగుతున్నారు రజనీ గారు. మరి ఈ మధ్య మాధవి గారు తిరుగుతున్నారు. ఇంతవరకు అయితే మేము మాధవి గారిని చూడాలి ఏరియాలో. రజనీ గారిని మాత్రం 2-3 సార్లు చూసాం ఈ ఏరియాలో. రజనీ ఎవరు గెలుస్తారు గుంటూరు వెస్ట్లో అనుకుంటున్నారు మీరు? ప్రజలకి ఎవరు మంచి చేస్తే వాళ్ళు గెలుస్తారు. ఇక్కడ గెలుపోవటములు కాదు, ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రి అభ్యర్థుల మీద మాట్లాడుకుందాం. ప్రజలకి ఎవరు సేవ చేసి ఎవరికి మంచి చేస్తారో వాళ్ళు గెలుస్తారు. మాయ మాటలు చెప్పి మాయా హామీలు ఇచ్చి మేము అది ఇస్తాం, ప్రజలకి ఇది ఇస్తాం, మేము గెలిస్తే ఇంకా ఇస్తాం, మెరుగిస్తాం అనేదానికంటే కూడా ప్రజలకి మేము ఇది ఇచ్చాం అనేవాళ్ళైతే గెలుస్తారు ఇక్కడ అని ఎవరు చెప్తున్నారు? ఇట్లా ఇక్కడ మేము రుణం పొందిన వాళ్ళం కాబట్టి చెప్తున్నాం మేము. అంటే ఇక్కడ మేము వైసీపీ టీడీపీ అని చెప్పట్లా. ఇక్కడ జరుగుతుంది ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న ప్రజలు అంతవరకు ఏంటంటే మాకు ఇది వచ్చిందని మేము నమ్మకంగా చెప్పేస్తున్నాం. ఇప్పుడు మా అమ్మగారికి ఇక్కడ ఇల్లు వచ్చింది, మా మిస్సెస్ అమ్మాయికి చేతి వచ్చింది ఏంది, తర్వాత మా పిల్లలకి అమ్మ కూడా వచ్చింది. గత ప్రభుత్వాలు అయితే మాకేం రాలేదయ్యా. గత ప్రభుత్వాల్లో మేము రేషన్ కార్డు కోసం అప్లై చేస్తే నాకు 5,000 రూపాయల లంచం అడిగారు. 5,000 1100 నెంబర్ కూడా ఇచ్చి నాకు 5 సార్లు ఆర్డీ ఆఫీస్కి వెళ్తే 6వ సారి 5,000 రూపాయల లంచం అడిగారు నాకు. ఈ ప్రభుత్వంలో మేము పెట్టిన తర్వాత 20 రోజులకి మా రేషన్ కార్డు వచ్చింది.